ప్రజల యొక్క పౌరుల హక్కుల దినోత్సవం నాడు వాళ్ల హక్కులను ఏ విధంగా వినియోగించాలని గ్రామ సర్పంచ్ పర్వించుతాన్ తెలియజేశారు. మెదక్ జిల్లాలోని అన్ని మండలాల్లో నేడు పౌర హక్కుల దినోత్సవం చాలా ఘనంగా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ల హక్కుల యొక్క విధానం గురించి తెలియజేశారు. భారతదేశంలో ప్రతి పౌరులకు హక్కుల విధానం గురించి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, వారి యొక్క బాధ్యత, వారి యొక్క స్వచ్ఛత, వారి యొక్క హక్కులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 ఆర్టికల్ 1235లో చూపిస్తుందని రాజ్యాంగంలో చెప్తోంది. భారతదేశంలో ప్రతి పౌరులు అందరూ సమానంగానే జీవించాలని, కులమత భేదాలు లేకుండా ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కులమత భేదాలకు పాల్పడితే సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పోచేకు కంప్లైంట్ చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆర్ఐ శరణప్ప మాట్లాడుతూ తమ యొక్క హక్కులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గ్రామ సర్పంచ్ పర్వీన్ సుల్తానా మాట్లాడుతూ భారతీయులందరూ సమానమే, అందరూ ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలని తెలిపారు. ప్రతి పౌరునికి హక్కులనేవి రాజ్యాంగంలో రాసిపెట్టిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. అంతేకాకుండా పౌరులందరూ తమ యొక్క హక్కులు వినియోగించాలని గ్రామ సర్పంచ్ పర్వీన్ సుల్తానా తెలిపారు. 1945 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను ఆధారంగా చేసుకుని ఈ దినోత్సవం జరుపుకుంటామని గ్రామ సర్పంచ్ పర్వీన్ సుల్తానా ప్రజలకు తెలియజేశారు. నేడు జాతీయ పౌర హక్కుల దినోత్సవం, అదే కదా సార్. అయితే అసలు పౌర హక్కులు అనేది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హక్కులను ఏ విధంగా కాపాడుకోవాలి. అంటే మనము సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగం ప్రకారం మన హక్కులు, అంటే మనకు సంబంధించిన హక్కులు, మనం దళిత దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళిత వాడకట్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం కోసం దీని ముఖ్య ఉద్దేశం. ఒకటి మనకు ఏంటంటే అగ్రవర్ణాల వాళ్ళు వాడి చిన్న చూపు చూడడం కానీ, 2 గ్లాసుల పద్ధతి కానీ, మనకి ఎక్కడైనా అన్యాయం జరిగితే కానీ ప్రశ్నించే తత్వం రావడం. ఒకటి అక్కడెక్కడ జరుగుతుందా, ఎక్కడైతే లేదు కదా. ఒకటి సమాజంలో మన కాడికి వస్తే మనం కూడా ఎంతో కొంత దీనికోసం ముందడిగేయాలి, అన్నీ బాగుండాలి. ఫస్ట్ దీని ఉద్దేశం ఏంటంటే మన హక్కుల గురించి మనకు అవగాహన కల్పించడం. ఇప్పుడు ఇక్కడ ఏ వాడకట్లు ఏర్పాటు చేసే ఉద్దేశం ఏంటంటే మన హక్కులపైన మనకు అవగాహన ఉండాలి. అవగాహన ఉంటే మన హక్కులను మనం ఏ విధంగా సజీవం చేసుకోవాలనే దాని గురించి అవగాహన కల్పించడం కోసం పౌర హక్కుల దినోత్సవం నేను రేగోడ్ గ్రామ పంచాయతీ పరిధిలో పౌర హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎస్ఐ సిబ్బందితో ఈ యొక్క పౌర హక్కుల దినోత్సవం మనకు కల్పించినందుకు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ, పెద్దలకు, మన గ్రామ సర్పంచ్ అందరికీ ధన్యవాదాలు. మరియు ఈ యొక్క జమాన్లో ఒక గిలాస అనేది ఉంది, కానీ ఇప్పుడు ఈ యొక్క 10-20 ఏళ్ళ నుంచి ఏ అంటుముట్టు ఏది దూరం ఉండి లేదు, ఏం లేదు, అంతా కలిసి భోజనాలు చేస్తున్నాము, కలిసి ఛాయలు తాగుతున్నాము. అన్నిటికీ అంత సంతోషంగా ఈ రోడ్లో ఎలాంటి ఇబ్బందులు లేవని ఈ యొక్క అందరికీ ఈ యొక్క 2 గ్లాసుల విధానం అయితే లేదు కదా, లేదా? ఓకే, థ్యాంక్ యూ. ఉంటే ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. ఓకే, సంతోషము. ఈ యొక్క సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అదేవిధంగా మన ఆర్ఐ సాబు మాట్లాడేదిగా కోరుతున్నాం. గౌరవనీయులు నా రేగోడ్ సర్పంచ్ గారికి, మా ఎస్ఐ గారికి, మా ఆర్ఐ సాబు గారికి, మా సర్పంచ్ మన అందరికీ కూడా నేను నా వార్డు మెంబర్లు అందరికీ గురించి సౌనీయంగా నమస్కరిస్తున్నాను. అయితే రాజకీయాలు వేరు, ఇవన్నీ ఏవి లేకుండా ఈరోజు మన ఎస్ఐగా మనకి ఏం చేసి మనకు ఒక మంచి అవకాశం ఇచ్చింది. ఏంటిది, జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మంచి ఒక సామాజిక వర్గం కానీ ఏ ఒక్క వర్గాన్ని కూడా ఎలాంటి నష్టం జరగకుండా అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అందరం కూడా మనం కట్టుబడి ఉన్నాం. దానికి అందరం కూడా కట్టుబడి మనం ముందుకు సాధామని చెప్పేసి మీ అందరికీ నేను చేతులు జోడించి సౌకర్యంగా నమస్కరిస్తున్నా. అయితే రేపు జరిగే కార్యక్రమాన్ని కూడా మా సర్పంచ్ అధ్యక్షం కానీ, మా సర్పంచ్ అధ్యక్షం కానీ, మా ఎస్ఐ గారు కానీ మీ అందరికీ కూడా నేను ఏమంటున్నానంటే పేరున రేపు ఎలాంటి అవకాశం లేకుండా ప్రతి ఒక్క దానికి మనం అందరం ముందుండి అందరం కూడా కలిసి కట్టుగా ముందుగా ఏ ఒక్క పిల్లగాడు కూడా రేపు నష్టపోకూడదు. అది ఎస్ఐ గారి ఒక కోరిక. ఆయనకి ఇంకోటి మంచి అవార్డు వచ్చింది, ఆయన దేవుడు. ఆయనకి ఇంత వయసులో ఆయనకి మంచి అవార్డు వచ్చిందంటే ఆయన మహా గొప్ప వ్యక్తి. ఆయన ఆ వ్యక్తికి మనం అందరం కూడా మన శిరసవంచి మనం నమస్కరించాల్సింది. కాబట్టి అందరూ కూడా రేపు కూడా మనం ఇదే విధంగా రేపు అందరం కూడా కొనసాగాలని చెప్పేసి మీ అందరికీ సభముఖంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి నేను సెలవు తీసుకుంటూ మా అన్నగారికి